అరే తమ్ముడు, జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ అడవిని కాపాడాలి. అదేంటి? నన్ను కొట్టొద్దు, కొట్టొద్దు, నన్ను కొట్టొద్దు, దయచేసి వదిలేయండి. ఏంటి నువ్వా? అరే మీరేనా అది? నువ్వెందుకు ఇక్కడ దాక్కున్నావు? ఎలాగని నాకు తెలీదు, కానీ స్పృహ తప్పి పడిపోయాను అనుకుంటున్నాను. ఏంటయ్యా నువ్వు? అరేలే, కానీ నీ రాజు ఇప్పుడు కింద నిద్రపోతున్నాడు. చింటూ ఇలా చూడు, నువ్వు బాగున్నావా? లేదు, నాకు నిద్ర వస్తుంది. అలా చూడు, డబ్బులు కూడా పడుకుంటుంది. ఒరే, ఇది పడుకునే సమయమా ఏంటి? ఈ నిద్ర వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. నేనే త్వరగా ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ లేపాలి. ఈ కాస్ట్యూమ్లో జంతువులు ఉన్న చోటుకి నేను ఈజీగా వెళ్తాను. నేను వేషం మార్చుకొని చెట్టులంతా నరికేస్తాను. కాసేపు పడుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. తర్వాత వెళ్ళి చెట్టు నరుకుదాం. ఈ చెట్లు ఎక్కడికి వెళ్ళవు కదా. అందరూ లేవండి. అందరూ స్ట్రైట్ గా నిల్చోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి. అటుపక్క ఏముంది? అరే, ఇదేంటి? ఇలా చూడు, ఇది నీకు కావాలా? మీరందరూ చాలా సేపటికి నిద్రపోయారు. మనం ఎలాగైనా మన అడవిని కాపాడాలి, సరేనా? మనం ఇప్పుడు ఏ నిర్ణయం ఏర్పాట్లు చెయ్యాలి. ఎంత అర్జెంట్ గా మీటింగ్ వేశారో ఏంటని మనం తెలుసుకుందాం. హలో, ఎలా ఉన్నారు? నేను ఈ అడవికి వచ్చిన కొత్త కుందేళ్ళు. నువ్వేమన్నావు? కొత్త బన్నీనా? మా అడవికి నిన్ను వెల్కమ్ చేస్తున్నాము మిత్రమా. చాలా చాలా బాగుంది. అలాగే కంటిన్యూ చేయండి. మళ్ళీ మళ్ళీ చేయండి. ఏంటి, అర్థమైందా? అలాగే చేయండి, కంటిన్యూ చేయండి. నా వల్ల కావడం లేదు. నువ్వు దీన్ని సరిగానే చేయనంటున్నావు. నువ్వు బాగా స్ట్రైట్ గా నుంచో. అలాగే నుంచో. నువ్వు బాగా చేస్తున్నావు మిత్రమా. నా ఫ్రెండ్ ఎలా చేస్తున్నాడో చూసావా? అందరూ వీడిని చూసి ఫాలో చేయండి. నన్ను క్షమించు, తెలియకుండా నేను అలా నుంచున్నాను. దయచేసి క్షమించు. వీడు కావాలన్నా ఇలా చేశాడు, కానీ నా బ్యాక్ బోన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయినా కాస్త నొప్పిగా ఉండింది. నేను ఒక విషయం మర్చిపోయాను, నా గిఫ్ట్ ని. ఇకపై నేను ఈ బాధని తట్టుకోలేను. ఈ బబ్లు నా ప్రాణాన్ని తీసేస్తాడు అనుకుంటా. అరే, ఎక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు బాగానే కింద ఉన్నావు. అందరూ బాగా వినండి. ఈ రౌండ్ విన్నర్ మన బన్నీ. డబ్లు, పైకి లేరా. ఈ ఛాన్స్ యూజ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. చిన్నపిల్లలాగా నడుచుకోకు. దమ్ము తగిలిందా ఏంటి? ఎందుకు అలాగే కూర్చోడు ఉన్నావు? పైకి లే. ఏమైంది? నీకు ఒళ్ళంతా మంటగా ఉందా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాను. నన్ను బాగా వెల్కమ్ చేసావు. ఇలారా,
ఇది స్టార్టింగ్ మాత్రమే. ఏంటి? ఈ రోజు మనం ప్రాక్టీస్ చేయబోయే చివరి ఎక్సర్సైజ్ ఇదే. ఇది బిడ్డలు చూపించేలా ఉంటుంది. ఎంత కష్టంగా ఉన్నా ఇది మీరు చేసే తీరాలి. మీరందరూ బాగా ప్రాక్టీస్ చేయాలని నేను అనుకుంటున్నా. ఒక్కసారి మీరు దీన్ని ముగించారంటే ఆ తర్వాత బాగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇదే నన్ను చెప్పిన పెద్ద విషయం. నాకు ఈజీగానే ఉంది. మహారాజా మీరు బాగానే కదా ఉన్నారు. బాబు నీ రాజుకు సహాయం చెయ్యు. నా వీపే విరిగిపోయేలా ఉంది. నా వల్ల కావట్లేదు. మీరు ఎవరు ఇది చేయలేరా? ఏయ్, బన్నీ. అర్రరే, నా ఒళ్ళంతా బాగా దొరద పడుతుంది. ఏయ్, బన్నీ. ఇదే నీ టర్న్. ఒరే దేవుడా, నేను త్వరగా దీన్ని చేస్తాను, వీటి నన్ను వదులుతాను అనుకుంటాను. నువ్వు దాన్ని చూసావు కదా, బన్నీ రెడీ అయిపోయాడు. తను చేసేది చూసి మీరు బాగా నేర్చుకోండి. నా ఒళ్ళు బాగా దొరద పడుతుంది, ఏం చెయ్యాలి? కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. చాలా బాగా చేస్తున్నాను. అద్భుతం. అద్భుతం. అలాగే చాలా బాగా చేస్తున్నావు. అలాగే చెయ్యి. అద్భుతం. ఏ బన్నీ, నువ్వు ఈ అడవిని కాపలా కాసే కొత్త నాయకుడివి. అయితే నువ్వు వచ్చి మాతో ఆడుకుంటావా? సూపర్. నేను నీకు ఫ్యాన్ తెలుసా? చాలా చాలా థాంక్స్. ఒక్క నిమిషం ఉండు. నువ్వు మాత్రం గెలిస్తే ఈ అడవికి నువ్వు రాజు అయ్యే అవకాశం కూడా నీకు అవును బన్నీ, అది వచ్చేసింది. కూడా కరెక్టే. ఆగు. ముందు ఈ పురుగు దగ్గర నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలి. చాలా నొప్పిగా ఉంది. ఎంతసేపు నువ్వే నా డ్రెస్ లోకి వెళ్ళి నన్ను ఇంత ఇబ్బంది పెట్టావా? నేను వాళ్ళు కనిపెట్టేశారు. అరే, నేను డ్రెస్ లేకుండా ఉండానంటే ఇక్కడికే కదా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎందుకు పరిగెత్తావు? నువ్వు ప్రాక్టీస్ లో మాకు హెల్ప్ చేస్తావు అనుకున్నాము. ఇలాంటి విద్యలు మాకు నేర్పించవా నువ్వు? చెప్పు. అగు వాడలాగా విద్యను మీకు నేర్పించగలడు. వాడు నా రక్షకుడు. సరిగ్గా చెప్పారు. మీరు వేరొక పనిని లేదు, అది మర్చిపో. నాతో కామెంట్ మేము ముందే చేస్తున్నారా? నిర్ణయించుకున్నాం. ఎవరు మాట్లాడకండి. ముందు నేనే వీడిని పని పెట్టి తీసుకొచ్చాను. అర్థమైందా? ఏంటి నేను చెప్పేది కరెక్టే కదా? అవును అవును. వీడు నా బండి. నేను వదలలేదు. నేను వదలంటే వదలంటే నాకే వదలను. నాకే కావాలి. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఒరే మొట్టోడా లక్క, ఎందుకు ఇలా చేసావు? మమ్మల్ని ఎందుకు మోసం చేసావు? ఇంతసేపు నిన్నే మేము హీరో అన్నాము. నువ్వు నన్ను కాపాడే రక్షకుడు. మీలాంటి జంతువులతో కలిసి ఉండాలని నేను ఇది చేశాను. అలాగా? అయితే ఈ విషయాన్ని ఎందుకు ముందే చెప్పలేదు? చెప్పు.
చెప్పరా, ఎందుకు మా దగ్గర ముందే చెప్పలేదు? సమాధానం చెప్పు. నేను తీసుకెళ్ళి ఏం చేస్తామో చూడు. రారా, అందరు రండి, వెళ్దాం.